ఫ్రెండ్స్, మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. పద్మభూషణ్ నటసింహ నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం థియేటర్లలో డాకు మహారాజ్ మూవీతో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. బాబీ కొల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ఇప్పటి వరకు 187 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. 2025 సంక్రాంతి విన్నర్లో ఒకటిగా బాలయ్య కెరీర్లో అతిపెద్ద హిట్గా నిలిచింది. అయితే ఈ సినిమా రిజల్ట్ విషయంలో మేకర్స్ ముందు నుంచి మంచి హోప్స్తో ఉండగా రిజల్ట్ కూడా అదే రీతిలో వచ్చింది. ఇక ముందు నుంచి హిందీ వర్షన్ను రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్న మేకర్స్ తెలుగు రిజల్ట్స్ తర్వాత పనులు కంప్లీట్ చేశారు. ఇప్పుడు వీకెండ్ కలిసొచ్చేలా శుక్రవారం విడుదల చేశారు. నిజానికి మాస్ మూవీస్ తెలుగు సినీ ప్రియులను ఆకట్టుకునేలా నార్త్ ఇండియన్స్ను మెప్పించలేవు, కానీ డాకు మహారాజ్ మాత్రం సర్ప్రైజ్ రిజల్ట్ అందుకుంది. ఊహించని రీతిలో రెస్పాన్స్ సంపాదించుకుంది. ముఖ్యంగా యాక్షన్ సీన్ నార్త్ ఆడియన్స్ను ఆకట్టుకుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయిందని ప్రశంసిస్తున్నారు. అదే సమయంలో బాలీవుడ్లో సినిమాను ఇంకా ప్రమోట్ చేయాలని మేకర్స్ను నందమూరి అభిమానులు కోరుతున్నారు. ప్రమోషనల్ మీట్స్ను నిర్వహించాలని సజెస్ట్ చేస్తున్నారు. డాకు మహారాజ్ మూవీ రిజల్ట్పై డైరెక్టర్ బాబీ సోషల్ మీడియాలో స్పందించాడు. నార్త్లో డాకు మహారాజ్కు మంచి రెస్పాన్స్ను చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని చెప్పాడు. త్వరలోనే వారిని కలవడానికి ఫుల్ ఉత్సాహంగా ఉన్నామని చెప్పాడు. తాము నిజంగా కృతజ్ఞులమని పేర్కొన్నాడు. అలా హిందీలో భారీగా ప్రమోట్ చేసి ఉత్తరాదిలో కూడా పెద్ద విజయం సాధించాలని మేకర్స్ ఆశిస్తున్నారు. ఇక ఈ సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే హిందీలో పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్లు బాగానే వస్తున్నాయి. ఈ సినిమా బ్యాక్డ్రాప్లో కూడా నార్త్ ఏరియా ఉండడం హిందీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. 600 స్క్రీన్లలో విడుదల చేసిన ఈ సినిమా మొదటి రోజు 2,16,00,000, రెండవ రోజు 3,04,00,000 వసూలు చేసింది. మూడవ రోజు రిపబ్లిక్ డే రోజు కావడం, ఆదివారం కావడంతో ఆక్యుపెన్సీలు భారీగా నమోదయ్యాయి. మార్నింగ్ షో 23%, మ్యాట్నీ షో 25%, ఫస్ట్ షో 26%, సెకండ్ షో కూడా 26% ఆక్యుపెన్సీ నమోదైంది. ఈ ఆక్యుపెన్సీని బట్టి చూస్తే మూడవ రోజు 3,60,00,000 గ్రాస్ వసూలు చేయనుందని తెలుస్తుంది. 3 రోజుల మొత్తం కలెక్షన్స్ వచ్చేసి 8,80,00,000 గ్రాస్ వసూలు చేసినట్లవుతుంది. హిందీలో వచ్చే ప్రతి రూపాయ డాకు మహారాజ్కు లాభాలే.